మా నాన్న చేతిలోకి వెళ్ళి మమ్మల్ని అంటే కాపాడలేక. అబ్బాయి లేక ఇక్కడ టార్చర్ పెట్టడం కాదు కదమ్మా, తనకు ఆడపిల్లన్నా ఆడదన్నా ఒక పురుగులాగే కదా, అంతే సార్, అంతే కదా. అంతే సార్. ఈ రోజు వరకు మేము పుట్టాక నాకు ఊహ తెలిసాక ఈ రోజు వరకు మా ముగ్గురులో ఒక్కరిని కూడా కన్న కూతురు లెక్క మా నాన్న ఎప్పుడు చూడలేదు సార్. అసలు ఎప్పుడు చూడలేదు. కనీసం బయట వాళ్ళని చూసైనా సరే ఇలా ఆడపిల్ల ఇప్పుడు సొంత కూతురు అంటే కనీసం ఒక్కసారైనా దగ్గర తీసుకుంటారు కదా సార్. పక్కన వాళ్ళని చూసి కూడా ఎందుకురా ఆడపిల్ల కదరా, ఎందుకు నువ్వు అంత దగ్గర చేస్తున్నావు అన్నట్టు మాట్లాడతారు. కానీ ఈ రోజు వరకు మమ్మల్ని ఒక్కసారి కూడా అమ్మ అని దగ్గరికి తీసుకున్నది లేదు సార్, అస్సలు లేదు. ప్రతి ఒక్కసారి మాకు నరకం చూపిస్తున్నారు సార్, ప్రతి ఒక్క రోజు నరకం మీ చూపిస్తున్నారు. నానమ్మ తాతయ్యలు అమ్మమ్మ తాతయ్యలు వీళ్ళంతా ఎవరమ్మా పెద్ద మనుషులు ఏమైనా ఉన్నారా? ఉన్నారు కానీ మమ్మల్ని పట్టించుకోరు. ఎంత జరుగుతున్నాయి ఆడపిల్లలు కదా మేడం, పట్టించుకోరు. ఫ్యామిలీలో అందరూ కూడా ఆడపిల్ల అని చెప్పేసే ఉందా? సరే, మీ నాన్న తరపు వాళ్ళు అంటే అట్లాగా, మీ అమ్మ తరపు వాళ్ళు లేరు వాళ్ళు మేడం, కూడా లేరు లేరు మేడం. వాళ్ళు మా అంటే అమ్మ సపోర్ట్ తరపున వాళ్ళు. చేసేవాళ్ళు. అసలు ఇందాక అత్యాచారం అన్నావు ఏంటమ్మా? అత్యాచారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను సార్, నేను నా గురించి వచ్చిన బాధ నేను చెప్తాను సార్. ఒకరోజు మా అమ్మ బయటకు వెళ్ళింది సార్. బయటకు వెళ్ళినప్పుడు వచ్చి ఇంటికి వచ్చి, నువ్వు ఎవరి దగ్గరైనా పనుకుని నాకు పైసలు తీసుకునిరా, మీ అమ్మకి నేను చెప్పను, నువ్వు కొడుకు అనుకుంటాను, నువ్వు ఎవరి దగ్గర పనుకుని డబ్బులు తీసుకునిరా నాకు, అప్పుడు నిన్ను ఒక కూతురులాగా నేను యాక్సెప్ట్ చేశాను అన్నట్టు చెప్పారు, మాట్లాడారు సార్. నా చెల్లెలకు కూడా అదే ప్రాబ్లం సార్, నా చెల్లెలకు కూడా. సో మీ ఇద్దరికి ఎవరి కాళ్ళకి విడిగా చెప్తున్నాడు, మీరు ఎక్కడైనా పడుకోనన్నా నాకు డబ్బు తీసుకొచ్చి ఇవ్వండి. కానీ మా అమ్మకి తెలియకూడదు అంటాడు. మా అమ్మకు మా అమ్మకి తెలియకూడదు. చెప్పడానికి వెళ్తే మిమ్మల్ని నేను చంపేస్తానని బెదిరిస్తాడు. పడుకున్నప్పుడు కత్తి తీసుకొని వచ్చి పక్కన పెడతాడు. ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా? తాగుడు ఏమన్నా? తాగుడు ఉంది సార్, ఆయనకి లేని అలవాటు అంటూ లేదు సార్. ప్రతి ఒక్క అలవాటు ఉంది. తాగుడు, గుట్కాలు, మందు, సిగరెట్లు, ప్రతి ఒక్క అలవాటు ఉంది. మా జీతాలు మొత్తం ఆయనకే సరిపోతాయి సార్. కనీసం మేము కడుపు నిండా తినడానికి కూడా లేదు సార్. అసలు ఈ రోజు వరకు మా అమ్మని కూడా ఏ రోజైనా తిన్నావా అని అడిగింది లేదు. ఇంట్లో వండినరా, ముగ్గురు ఉన్నారు, నలుగురు ఉన్నారు, తిన్నారా అని అడిగింది లేదు. ఇక్కడ డబ్బులు దొరికితే అక్కడ తీసుకెళ్ళిపోతాడు, లేదంటే మేము పనిచేసే షాపుల దగ్గరకు వచ్చి బెదిరించి మరీ పైసలు తీసుకుని పోతారు సార్. ఎందుకమ్మా ఇంత భయంకరమైన వాతావరణం? అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు తెలియక అలా ఉన్నారా అని అనుకోవచ్చు. ఈ తెలియక వయసు వచ్చాక ఎందుకు పడుతున్నారు మీరు? అమ్మ కోసం సార్, మా అమ్మ ఉంది. ఏంటమ్మా? ఇప్పుడు మీ నలుగురు కలిసి ఆయన ఒక తన్నిది ఎంత బయటకు పోతాడు. కానీ అమ్మ ముఖం చూస్తున్నాం కదా మేడం, బయట సమాజం ఏమనుకుంటుంది, ఎంత తాగుబోతుడైనా తండ్రిని ఇలా ఎలగొట్టు. మీరు ఇందాక ఒక పెద్ద ఎలిగేషన్ తో మాట్లాడారు, మీరు అది ఆపేసి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నది ఏంటి? మీరు మిమ్మల్ని ఎక్కడైనా పడుకోమని డబ్బు తీసుకురమ్మంటున్నాడు, పడుకొని ఏదో ఒకటి చేస్తారు, నాకు అనవసరం, నాకు డబ్బు కావాలంటున్నాడు. అది క్రైమ్. మీరు ఇందాక మాట్లాడింది స్టార్టింగ్ లో మీ మీద అత్యాచారం చేశాడండి అని. అదే అండి అత్యాచారం అంటే, మీకు అర్థమవుతుందా? 10th చదివారు, ఫిజికల్ అటాక్ జరగడం, అలా ఏదన్నా జరిగిందా మీ మీద? నా మీద జరిగింది మేడం. నీ మీద జరిగిందా? మీ నాన్న నీ మీద అత్యాచారం చేయబోయాడా? మా అమ్మ లేదు, పనికి వెళ్ళిపోయింది. మా అక్క లేదు, మా చెల్లెలు లేదు. నేను ఒకదాన్నే ఇంట్లో ఉన్నాను. ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే వెనకకించి వచ్చాడు, వచ్చి మంచం మీద తోసేసాడు. అమ్మా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. నేను గట్టి గట్టి ఖర్చేసరికి నోట్లో బట్టలు కుక్కేసి అరవకు అరవకు అని బెల్ట్తో కొట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు. సడన్గా మా అమ్మ వచ్చేసరికి చెప్తే మా అమ్మ కొట్టింది. నువ్వే నన్ను కొడతావా, నేను దాన్ని ముడితే నీకేమైంది అని చెప్పేసి, తాగేసి వస్తాను నీ సంగతి చెప్తానని వెళ్ళాడు. వెళ్ళేసి ఫుల్గా తాగేసి కత్తి పట్టుకొని వచ్చాడు. నువ్వు నన్ను కొడతావా, నేను దాన్ని టచ్ చేస్తే మీరు నలుగురు ఇప్పుడు ఎట్లా బతుకుతారో నేను చూస్తాను అని చెప్పేసి కత్తి పట్టుకొని పైకి వచ్చాడు. ఆ రోజు నైట్ ఎప్పుడు తెల్లారుతుందో అన్నట్టు ఆ దేవుడికి మొక్కాము. అయ్యో బాబాయ్. ఎంతకాలం అయిందమ్మా ఈ సీన్ జరిగి? 2 days అవుతుంది, 3 days. అది జరిగాకే మీ దగ్గరకు వచ్చాము మేము వెతుక్కుంటాం. చాలా టార్చర్ పెడతాడు మేడం, కానీ మా అమ్మ మా దగ్గర చెప్పుకోదు. ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, చాలా సీరియస్ విషయం కదమ్మా. కానీ పోలీసు వాళ్ళు ఏమంటారు మేడం, షూటింగ్ జరుగుతుంది, ఎపిసోడ్ మేము ఉన్నాము, వచ్చారు, ఇన్ కేసు లేకపోతే ఏం చేసేవాళ్ళు మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలిగా, చాలా పెద్ద విషయం ఇది. ఇంత సీరియస్ అలిగేషన్ ఫ్యామిలీ అనుకుంటారని ఎవరు అనుకోరమ్మా, ఉతికేసి ఆరేస్తారు. చాలా అసలు మీ నాన్న అసలు ఇంక బయటికి రాడు. మీరు ఇంత పర్ఫెక్ట్ గా ఎంత క్రైమ్ జరిగిందని మీరు క్లియర్ గా చెప్తున్నారు. అంతా నీ పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు దాకా విన్నారు మేము, మా అక్కల బాధ ఎంత ఉందో. మా అక్కల కాకుండా నన్ను కూడా చాలా బాధ పెట్టాడు. కలెక్టర్ చదవాలని నా ఆశ, అందరికి హెల్ప్ చేయాలి, మా ఫ్యామిలీని అందరిని చూసుకోవాలని నా ఆశ నిరాశ చేశాడు. ఇట్లా బాధ పెడుతున్నారని తెలిసి మా మామయ్య వాళ్ళు మమ్మల్ని కాపాడడానికి వచ్చారు. కొన్ని రోజులు ఇలా బాధ తట్టుకోలేక మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత నన్ను ఎవరైనా అమ్మేయాలని చూశాడు. చూసి
వేరేలా అంటే వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని ఇలా మీ కొడుకు అంటే కొడుకులా మార్చేద్దాం ఈ అమ్మాయిని, మూడో అమ్మాయిని అని నాకు ఆపరేషన్ చేసి మార్చేద్దామని అనుకున్నాను. మా అమ్మ చూసి తట్టుకోలేక ఏం చేయాలో తెలుసుకోలేక మీ దగ్గరికి వచ్చాం మేము. అమ్మ, ఒక అమ్మాయిని అబ్బాయిగా మార్చాలంటే కొన్ని లక్షలతో కూడిన పని. నెక్స్ట్ అమ్మాయి అబ్బాయిగా మారినంత మాత్రాన వారసులు అయిపోరు. అందుకే మేము డబ్బు కోసమే కదా మా అక్కలని పండబెడతాను, డబ్బు తీసుకున్నానని చెప్పేది. ఒకరోజు తాగేసి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, నాకు ఎంత కావాలన్నా డబ్బు ఇస్తాడంట, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి నాన్న కన్ను కూతుర్ని ఇలా చెయ్యొచ్చా అని నేను అడుగుసరికి నన్ను కొట్టేసి ఏమైంది, నాకు డబ్బు కావాలి, మీరు ఏమైనా మగపిల్లలా నాకు తెచ్చి పెడుతున్నారా, ఆడపిల్లల పరిస్థితి ఎట్లుందో తెలుసా అని చెప్పేసి రూమ్లోకి వేసి లాక్ వేస్తున్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లల భవిష్యత్తులే బాగున్నాయి తల్లి. మీకు అసలు మీకు ఆలోచన కౌన్సిలింగ్ ఇవ్వాలా లేకపోతే ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలా అనే దానికంటే మీరు కొంచెం మీ స్టేజెస్ ఏంటని తెలుసుకోవాలి కదా. ఎంత దారుణంగా ఉందమ్మా. ఈ దగ్గర నుంచి నరకమే చూస్తున్నాం మేము. తను అలా ఉన్నాడని మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు ముందుకు రారు మేడం హెల్ప్ చేద్దామని. వీళ్ళు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నారు కదా, వీళ్ళకి హెల్ప్ చేద్దాము, వీళ్ళ ఫాదర్ ఇలా ఉన్నాడు కదా అని ఈయన ముఖం చూసి ఎవరు మా ముందుకు రారు. వాళ్ళని బూతులు తిడుతూ కూర్చుంటాడు కదా, తాగి వాళ్ళని తిట్టుకుంటా కూర్చుంటారు, ఎవరు ముందుకు రారు. చిన్నప్పటి నుంచి మేము చదువుకోవడానికి కూడా కారణం మా అమ్మే. మేము పాసి పనులు ఏ పని అంటే ఆ పని చేసి మమ్మల్ని ఇంత దాకా చదివిపించింది. మేము ఎవరి గురించి రారమ్మా. ఇక్కడ ఏంటంటే కనుక మీరు గొంతిప్పి బయటకు అడుగైపోతే కనుక ఎవరో ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. ఎందుకంటే మరి ఆదిశక్తుల్లాగా మీ నలుగురు ఉన్నారు, ఎవరో ఒకళ్ళిద్దరు భయపడ్డారంట, నలుగురు తోలు తీసి ఆరయ్యొచ్చు. వాడు నువ్వేం పెచ్చాశాలు వేస్తున్నాడు. అసలు మీ నాన్న తీసుకురాపోయారా? ఉన్నాడా? ఉన్నాడు మేడం, ఉన్నాడు మేడం, బయటే ఉన్నారు. బయట ఉన్నాడా? అమ్మా ఏంటి సంగతి చెప్పాలమ్మా. మీరు ఇంత మెతకైతే ఎట్లా చెప్పండి. మీరు ఎలాగో ఇబ్బంది పడుతున్నారు, ముగ్గురు అమ్మాయిల్ని కన్నారు, వాళ్ళని అలా ఇబ్బంది పెడుతుంటే మీరు అలా చూస్తూ ఎలా ఉన్నారు చెప్పండి. మామూలు ఇబ్బంది వాళ్ళు చెప్పే మాటలు మామూలు మాటలా మేడం? మా అమ్మ ఏది అడగడానికి వెళ్ళినా కూడా తన మీదకి రివర్స్ అవుతాడు. మేము లేనప్పుడు ఇంకా టార్చర్ ఎక్కువ పెడతాడు. తను మా దగ్గర చెప్పుకోదు మేడం, చాలా టార్చర్. కాదమ్మా, ఏం టార్చర్? కొడుతున్నాడు, ఒక మూలకు తోసేస్తే పక్కన పడి ఉంటాడు కదా. మీరే కాలు చేతులు కట్టేసి గట్టిగా బెల్ట్ తీసుకొని వాయించేస్తుంటే అయిపోయి వెళ్తున్నా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ వస్తున్నావు అని మొన్న కాల్చాడు మేడం మా మమ్మీని. ఎంత దారుణంగా టార్చర్ పెట్టాడు మేడం. ఆవిడ టార్చర్ పెట్టడం ఏంటి తల్లి? మీరు పడిన టార్చర్ చాలా పెద్దది. మేము ఒక మాట అంటే మా అమ్మని ఎక్కడ కొట్టి చంపేశాడని ఆ భయంతో మా అమ్మ డాడీని మేము బయటకు చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకోలేకపోతున్నాం. మేము ఉన్నప్పుడు ఏం మాట్లాడు, మేము లేనప్పుడు తనని టార్చర్ పెడుతున్నాడు. వాళ్ళు ఏమన్నా మగపిల్లల మీరు వెనకేసుకుని రావడానికి అన్నట్టు మాట్లాడుతున్నారు మేడం. ఆడపిల్లలే కదా, ఉంటే ఉన్నారు, చస్తే చచ్చారు, వాళ్ళని ఎందుకు వెనకేసుకుని వస్తున్నారు అన్నట్టు కొడుతున్నాడు మేడం. మా అమ్మకి సపోర్ట్ గా వెళ్తే, లేకపోతే మీ అమ్మకి సపోర్ట్ గా వెళ్తారు కదా, మీరు పడుకొని నాకు డబ్బులు తెచ్చివ్వండి అలా మాట్లాడుతున్నాడు. ఆయనకి కావాల్సింది మగపిల్లడు వారసుడి కింద. ఆడపిల్లలు ఏ పనన్నా చేసి డబ్బు సంపాదించి తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలి. తాగుబోతూ అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. ఎదురు ఫిజికల్ అటాక్ చాలా సివియర్ గా ఉంది. వీటికి పైన మీరు చెప్తున్న ఇంకో ఎలిగేషన్, సెకండ్ ఆవిడ మీద సెక్సువల్ అబ్యూజ్ కూడా ఉంది అని. అర్థమవుతుందా? కొంచెం ఆలోచించుకొని చెప్పండి అమ్మా. ఇవి నిజాలు అయితే మేము ఇక్కడ సైలెంట్ గా కూర్చోలేము, మేము చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ అంటే ఇక్కడ ఏం లేవు మేడం. కన్న తండ్రి మీద ఇలాంటివి ఎవరు చెప్పారు, మేమేం చెప్తున్నామంటే మాకు జరిగింది కాబట్టి అమ్మా మీరు చెప్పాలి తల్లి. ఏంటి ముగ్గురు పిల్లల్ని ఏమిటి పెంపకం ఏంటి, వాళ్ళకి క్రూయాలిటీ హెరాస్మెంట్లు ఏంటి? నరకం చేపెడుతున్నాడు మేడం. నువ్వేం చేస్తున్నావు పిల్లల్ని? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.